హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో సార్థక్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేవటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. డీన్ వ్యాస్ చనిపోయిన రోజు ఏం జరిగిందనేది చంద్రప్రకాష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డీన్ వ్యాస్ కోసం చంద్రప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది, కానీ డీన్ వ్యాస్ మాత్రం కనిపించడు. మెల్లిగా ఇంటి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ బురదతో ఉన్న కాళ్ళ అడుగులు కనిపిస్తాయి మన చంద్రప్రకాష్కి. అలాగే విండో వైపు చూడగా అక్కడి నుంచి ఒక మనిషి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చంద్రప్రకాష్కి. ఎవరు నువ్వు, ఆగండి అని అంటాడు చంద్రప్రకాష్, కానీ ఆ పర్సన్ వినకుండానే వెళ్ళిపోతాడు. ఈలోపు లోపల నుంచి డీన్ వ్యాస్ అరుపులు వినిపిస్తాయి. డీన్ వ్యాస్, మీరు బాగానే ఉన్నారా? డీన్ వ్యాస్ అనుకుంటూ తలుపు కొడతారు మన చంద్రప్రకాష్ సార్. మెల్లిగా డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీన్ వ్యాస్ పడి ఉండటం చూసి చంద్రప్రకాష్ సార్ షాక్ అవుతారు. డీన్ వ్యాస్ చంద్రప్రకాష్కి ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు, కానీ చెప్పకుండానే చనిపోతాడు డీన్ వ్యాస్. మన చంద్రప్రకాష్ సార్ ఇవే ఆలోచనలో ఉండగా ఇంకోసారి వచ్చి, చంద్రప్రకాష్ సార్ మీరేం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. ఇక చంద్రప్రకాష్ సార్ ఆ మెమరీస్లోంచి బయటకు వచ్చి, డీన్ వ్యాస్ కొత్త వింగు గురించి చాలా టెన్షన్ పడేవాడు, నేనప్పుడు అంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వగానే తను చనిపోయాడు. అది కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ ఈ స్కూల్లో జరిగే సంఘటనలన్నీ కూడా ఆ బిల్డింగ్తో ముడిపడి ఉండొచ్చు అని అంటాడు చంద్రప్రకాష్ సార్. ఇదంతా వెనక నుంచి వింటున్న మిస్ సుప్రియ చంద్రప్రకాష్ సార్ని పిలిచి, డీన్ వ్యాస్ కన్నా ముందున్న డీన్ని ఎందుకు మార్చారో మీకేమన్నా ఐడియా ఉందా అని అడుగుతుంది చంద్రప్రకాష్ సార్ని. నాకు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలీదు, కానీ ఒక కోచ్ డీన్గా ఎలా మారాడు అని మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేబీ ట్రస్టీ మెంబర్స్కి ఏదో సహాయం చేశాడని మాత్రం విన్నాను అని అంటాడు చంద్రప్రకాష్ సార్. ఇక నెక్స్ట్ డే మన సుప్రియ వేదాంత్ని చూడటానికి వస్తుంది. బుక్ చదువుతూ ఉన్న వేదాంత్ దగ్గరికి వచ్చి, మిస్ ఘోష్ నువ్వేం చదువుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు వేదాంత్ తన చేతిలో ఉన్న షాడో బాయ్ బుక్ని చూపిస్తాడు. షాడో బాయ్ బుక్కా? ఈ బుక్ నువ్వే చేసావా అని అడుగుతుంది మిస్ సుప్రియ. లేదు, అతనిచ్చాడు నాకు అని అంటాడు వేదాంత్. ఎవరు, ఆదిరాజా అనుకుంటూ ఆ బుక్ని ముట్టుకోబోతుంది మన మిస్ సుప్రియ. వద్దు, పట్టుకోకండి, ఎవరైనా అతని వస్తువులు తాకితే తనకి చాలా కోపం వస్తుంది అని అంటాడు వేదాంత్. ఎవరికి అని అడుగుతుంది సుప్రియ. షాడో బాయ్కి. తనే షాడో బాయ్ అని చెప్పేసి ఎప్పుడూ నాకు చెప్తూ ఉంటాడు, నాలాగే, కానీ నాకు తను ఒక ఫినిక్స్ బాయ్, ఎందుకంటే తను ఎవరికీ భయపడ్డు, మేమిద్దరం కలిసి ఆ మాన్స్టర్స్ని నాశనం చేసేస్తాం అని అంటాడు వేదాంత్. వేదాంత్, షాడో బాయ్ అనేది ఒక కథ, నిజం కాదు అని అంటుంది సుప్రియ. లేదు, నేను అతన్ని చూశాను, మీరు కూడా చూశారు అని అంటాడు వేదాంత్. అవునా, అయితే అతనెవరో నాకు చూపించు అని అంటుంది మన సుప్రియ. అలా అనేసి వేదాంత్ చేతిలో ఉన్న బుక్ తీసుకుంటుంది. తీసుకున్నాక, ఇప్పుడు ఆయన కోప్పడ్డారా? లేదు కదా, ఆయన వస్తే నా దగ్గరికి పంపించు, ఇప్పుడైతే నువ్వు క్లాస్కి రెడీ అవ్వు, సరేనా అనేసి వేదాంత్ దగ్గర నుంచి ఆదిరాజ్ దగ్గరికి వెళ్తుంది మన సుప్రియ. ఆదిరాజ్, మీకు వేదాంత్కి దూరంగా ఉండమని చెప్పాను కదా అనేసి ఆ షాడో బాయ్ బుక్ ఆదిరాజ్కి ఇస్తుంది సుప్రియ. మీకు ఈ బుక్ ఎక్కడ దొరికింది అని అడుగుతాడు ఆదిరాజ్. వేదాంత్ దగ్గరే. ప్లీజ్ మీరు వాడికి షాడో బాయ్ కథలన్నీ చెప్పకండి, వాడు చాలా సెన్సిటివ్, ఈ కథలన్నీ వాడు నిజం అనుకుంటున్నాడు అని అంటుంది సుప్రియ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.